గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. యాక్చువల్లీ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. అదంతా మీ సపోర్ట్ వల్ల మాత్రమే సాధ్యమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ. మోస్ట్లీ నేను ఎడ్యూజ్ చేసేది ఏంటంటే ద బెస్ట్ కంటెంట్. ఇప్పుడు కరెంట్లీ మనం 1100 ఫ్యామిలీ ఐ థింక్. సో మన కమ్యూనిటీ ఇప్పుడు మన స్ట్రెంత్ వచ్చి 1100. సో అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ మీ సపోర్ట్ లేదే నేను ఎన్ని చేసినా అది ఉపయోగం ఉండదు. సో నేను ఎప్పటికప్పుడు నన్ను అప్గ్రేడ్ చేస్తున్నాను క్వాలిటీలో కానీ, అలాగే కంటెంట్ యొక్క క్వాలిటీలో కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. సో ఇంకా ఫర్దర్గా కూడా స్టెప్ బై స్టెప్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానని ఖచ్చితంగా మీ అందరికీ ఎడ్యూట్ చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఏంటంటే, సో క్లాసెస్ అనేవి కొంచెం డిలే అవుతూ జరుగుతుంది. ఎందుకంటే మెటీరియల్ ప్రిపరేషన్తో పాటు ఇది కూడా రెండు స్పాంటేనియస్గా సైమల్టేనియస్గా చేసుకొస్తున్నాం కాబట్టి సో కొంచెం ఒక 2 to 3 డేస్లో ఖచ్చితంగా మెటీరియల్ అనేది మీకు మేము డెలివరీ చేయడం జరుగుద్ది. సో దానికి మనం ఒక చిన్న వీడియో చేసుకున్న అనౌన్స్మెంట్ అనేది క్లియర్గా అనౌన్స్మెంట్ అనేది టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, అలాగే మన యూట్యూబ్ ఛానల్లో దాన్ని ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటుందో అప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది కమ్యూనిటీ పోస్ట్లో. సో హోప్ మీరందరూ కమ్యూనిటీ పోస్ట్ని చూస్తున్నారు అనుకుంటున్నా. సో అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ మోస్ట్లీ చాలామంది మెటీరియల్ సంబంధించి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇది 100% సరిపోతుందా, 100% ఎనఫా? సో రిమెంబర్, ఎక్కడైనా ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా కానీ నేను ఫస్ట్ నుంచి చెప్తుంది. సో 100% నథింగ్ కెన్ బీ, అంటే 100% చదివితే వచ్చేస్తుంది అని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ బట్ అకార్డింగ్ టు ద సిలబస్, మనం ఏదైనా అకార్డింగ్ టు ద సిలబస్ అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అనుకున్నవి, అంటే మనం ప్రీవియస్ ఇయర్స్ బ్లూ ప్రింట్ బట్టి మనం డిఫైన్ చేసుకున్న మెటీరియల్ అనేది మోస్ట్లీ ఎనఫ్. బట్ 100% కవర్ చేయదు. ఓకే, 100కి 100 క్వశ్చన్స్ ఒకే బుక్ నుంచి వస్తే అండ్ యూ కెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఎగ్జామ్. నథింగ్ విల్ బీ టఫెస్ట్ ఎగ్జామ్. ఓకే, ఏది టఫెస్ట్ ఎగ్జామ్ కాదు. ఓకే, 100% వర్కౌట్ అవుద్ది అని ఎవరైనా చెప్పితే ఈ అకాడమీలో జాయిన్ అవ్వండి. 100% వస్తే 100% మీకు 100% మీరు వస్తే కనుక మీకు జాబ్ వస్తుంది అని ఎవరైనా చెప్తే కనుక ఖచ్చితంగా నమ్మకండి. ఓకే, అలా ఎవరు యూజ్యూర్ చేయలేరు. ఓకే, నో అకాడమీ ఆర్ నో పర్సన్ ఆర్ నో టీచర్ కెన్ మేక్ ఇట్. సో అండ్ మోస్ట్లీ టీచర్ యొక్క పాత్ర అనేది, అంటే మనం అనుకుంటాం ఓకే హీఈస్ ద బెస్ట్ టీచర్, సో మనం అక్కడికి వెళ్తే జాబ్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళకండి. ఓకే, ఒక అకాడమీలో ఒక టాపర్ ఉండడం వల్ల ఆ అకాడమీకి జాబ్ వచ్చి ఉండొచ్చు. ఓకే, లేదంటే ఆ అకాడమీకి టాప్ వచ్చి ఉండొచ్చు. బట్ మిగిలిన మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా అకాడమీ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ మనం చెక్ చేసుకోవాల్సింది అంటే ఆన్ యావరేజ్ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫై అయ్యేది ఎంత, అందులో టాప్ 100లో ఎంతమంది ఉన్నారు. అలా కాకుండా అంటే ఓన్లీ టాప్ ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 9, ఆల్ ఇండియా ర్యాంక్ 7 ఇది చూసి మాత్రం ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. ఆర్ డోంట్ బిలీవ్, అంటే బ్లైండ్గా ఓకే ఈసారి బాగా చెప్తున్నారు, ఓకే ఈ నా అకాడమీ కానీ అది ఏ అకాడమీ అయినా కానీ, అలాగే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ ఎవరు చెప్పినా 100% ఇది ఎగ్జామ్లో వర్కౌట్ అవుద్ది అని మాత్రం చేయొద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 100% మెటీరియల్ సరిపోతుందంటే నా ఆన్సర్ ఏంటంటే, మోస్ట్లీ నేను రాసిన మెటీరియల్ ఏదైనా కానీ మోస్ట్లీ సిలబస్ ఓరియంటెడ్గా ఉంటుంది. అండ్ బేసిక్స్ కవర్ చేయాల్సిన ప్రతి బేసిక్ మాత్రం కవర్ చేస్తుంది. ఓకే, అది కూడా మనకి ఎగ్జామ్కి ఏదైతే అవసరమో అంతవరకు మాత్రం కవర్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఇంకోటి ఏంటంటే, నా మెయిన్ అడ్వైజ్ ఏంటంటే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ మాత్రం బట్టి పట్టొద్దు ప్లీజ్. అంటే ఏదో మెటీరియల్ చదువుతున్నాం కదా, అంటే లేదంటే బుక్ చదువుతున్నాం కదా అని ఇంజనీరింగ్ డ్రాయింగ్ మాత్రం మిగతా వాటిలాగా బట్టి పట్టితే ఖచ్చితంగా, అంటే బై హార్ట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం డ్రాయింగ్ అనేది వచ్చేసరికి ఏం చేయాలంటే, ముఖ్యంగా మనం చేయాల్సింది డ్రాయింగ్ని అర్థం చేసుకోవాలి. ఓకే, డ్రాయింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఓకే, యాక్చువల్లీ మొత్తం అంతా మోస్ట్లీ డ్రాయింగ్ అనేది అప్లికేషన్ మీద బేస్ అయ్యే ఉంటుంది. ఓకే, మనం నేర్చుకున్న దాన్ని గీయాలి, డిఫరెంట్ వ్యూస్లో ఎలా గీయాలి, డిఫరెంట్ సెక్షన్స్ ఎలా గీయాలి, ముఖ్యంగా ప్రొజెక్షన్ ఆఫ్ వ్యూస్ అనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన టాపిక్. దానికోసం నేను అందుకే అంత టైం కేటాయిస్తున్నాను. ఆర్ఎల్స్ దాన్ని నార్మల్గా చెప్పేసి ఓకే 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, 4 క్వాడ్రంట్స్లో ఇలా ప్రొజెక్షన్ హార్జెంటల్ ప్లేన్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే సరిపోతుంది అని ఇలా చెప్పేయచ్చు. బట్ మోస్ట్లీ అలా మాత్రం చేయొద్దు. ఓకే, అలా గుర్తుపెట్టుకో, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకుంటేనే అక్కడ ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. మోస్ట్లీ మనకి ఉన్న 150 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక 50 to 30 క్వశ్చన్స్ ఇది టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం చాలా అర్థం చేసుకుని చదవడం ఇంపార్టెంట్. అర్థం కాకపోతే కనుక 1-2 సార్లు మన వీడియోస్ చూడండి. అంటే చాలామంది ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి చూసేసాం కదా, ఓకే మనకు వచ్చేసింది అనుకుంటారు. బట్ చేయాల్సింది ఏంటంటే, ఒకసారి నేనేం చెప్పానంటే, ఒకసారి చూడండి, ఒక వీడియో ఒకసారి కంప్లీట్గా చూసేయండి. అసలు నోట్స్ పట్టుకోవద్దు, పెన్ పట్టుకోవద్దు, ఏమొద్దు, కంప్లీట్గా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ సారి ఏం చేస్తారంటే, నెక్స్ట్ సారి పెన్ను నోట్స్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ సారి చూసేటప్పుడు ఒక 2 days 1 day, ఓకే 1 day ఒక ఆఫ్టర్నూన్ వరకు దాన్ని ముట్టుకోవద్దు. తర్వాత మళ్ళీ ఇంకో రెండోసారి చూసి ఎంతవరకు గుర్తుంది, మనకి ఏదైతే మర్చిపోతున్నాం అది ఖచ్చితంగా రాసుకోండి, నోట్స్లో రాసుకోండి. ఓకే, లేదు నోట్స్ రాసుకోవడం కష్టం అవుతుంది సార్, మనకి ఇచ్చిన మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్ని
హైలైట్ చేసుకోండి. అక్కడ మీకు తెలిసిన పాయింట్స్ ఏవైతే మర్చిపోయిన పాయింట్స్ ఉంటాయి, అంటే అన్ని మెటీరియల్ కవర్ అవ్వడం జరగదు కాబట్టి కొన్ని క్లాసెస్లో చెప్పినాయి. సో మెటీరియల్ని దాన్ని మనం లింక్ చేసుకుని అలాగే మీ నోట్స్ని తయారు చేసుకుంటూ అలా మనం డెవలప్ చేసుకోవాలి. రెండోసారి చూసుకుంటూ ఓకే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఎప్పుడైనా రివిజన్గా ఫాస్ట్ మోడ్లో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు టెక్నాలజీ ఉన్నది అదృష్టం ప్రకారం మనం 1.5xలో చూడొచ్చు, 2xలో చూడొచ్చు. సో స్పీడ్ అనేది మనం పెంచుకోవచ్చు. సో అలాగా మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఎన్విరాన్మెంట్ కూడా కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండాలి. ఓకే స్టిక్ చేసుకునే నోట్స్ కానీ అవన్నీ మనం ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఏడబ్ల్యూకి సంబంధించి ఆల్రెడీ ఎలాగో అప్లికేషన్ డేట్ అయిపోయింది కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే అండ్ మోస్ట్లీ మై మోటో ఈజ్ అంటే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనివల్ల నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనివల్ల మనం స్టూడెంట్స్కి ఒక మంచి కంటెంట్ ఇవ్వగలుగుతుందా లేదా, రీచ్ అవుతుందా లేదా, అది మీ ఫీడ్బ్యాక్ వల్లే వస్తుంది. నాకు నా మెయిన్ మోటో ఏంటి, మీ అందరికీ మంచి క్లాసులు చెప్పాలి. అంటే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన నాలెడ్జ్ అంతా కంటెంట్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది. ఓకే ఆన్లైన్లో మన క్లాసెస్ అనేవి తెలుగు సంబంధించి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కంటెంట్ అనేది మోస్ట్లీ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా బేసిక్స్ అన్ని కవర్ అయ్యేలాగా సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్. బట్ ఇది మీకు రీచ్ అవుతుందా లేదా అనేది మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ గోల్డ్ ఫర్ మీ. నిజంగా చెప్పాలంటే మీ ఫీడ్బ్యాక్ అనేది సార్ బాగుందా, ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా, లేదంటే ఎక్కడైనా డెవలప్ చేసుకోవాలా, ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలా. మనం చెప్పారు చాలామంది ఫాంట్ సైజ్ అనేది తక్కువగా ఉంది. సో ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. అంటే దాన్ని కొంచెం పెద్దగా రాయడానికి నేను ట్రై చేస్తాను. లేదంటే ఇంకా దగ్గరికి జూమ్లో చూపించడానికి కూడా నేను ట్రై చేస్తాను. అంటే ఏవైతే రైటింగ్ చేస్తున్నప్పుడు మనం వీడియో ఎడిటింగ్లో అలా చేసుకోవచ్చు, ఇంకా ఫాంట్ అనేది దగ్గరగా కనిపించేటట్టు. సో మోస్ట్లీ అది ట్రై చేస్తాను. ఇన్ కేసు లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ అంటే రాసేసిన తర్వాత క్లియర్గా బోర్డు మీద. అండ్ సెకండ్ వచ్చి కొంచెం స్లోగా చెప్పండి అని అంటున్నారు. సో అది కూడా నేను డెవలప్ చేసుకుంటాను. అంటే ఐ మీన్ మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నిజంగా మాట్లాడుకోవాలంటే యాజ్ ఎ స్టూడెంట్గా ఒక 30 to 40 minutes క్లాస్ చూసే ఓపిక అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ఫోన్లో బికాస్ వీ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో వాటి నుంచి డివియేట్ అయిపోతుంది. సో ఏదైనా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఓకే క్లాస్ అనేది నేర్చుకోవడానికి అంటే ఎప్పుడు ఒకే ప్యాటర్న్లో ఒక 1 hour 2 hours క్లాస్లో కూర్చోబెట్టి అలా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ అనేది నీకు అర్థమైతే కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అనేది అందులో కొంతే. బేసిక్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా దాని అప్లికేషన్ మనం చేసేసుకుంటాం. సో ఆ బేసిక్ అనేది కవర్ అయ్యేలాగా మాత్రం ముఖ్యంగా నేను ప్రయత్నిస్తాను. సో ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ కూడా సో దాన్ని కూడా స్లోగా అంటే మీరు ఇంకొంచెం ఫాస్ట్ అవ్వాలనేది నా ఆశ. సో దాన్ని యావరేజ్ స్పీడ్లో మెయింటైన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా చాలామంది అడుగుతున్నది ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారు. మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్కడ వరకు కవర్ చేశారు అంటే ఐ మీన్ పీడిఎఫ్స్ ఏమో ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే టీఎస్పీఎస్సీ ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని అప్డేట్ చేయడం జరిగింది. అవి కూడా చాలా అంటే ఏవైతే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే వచ్చిందో ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలా అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా ఐ మీన్ చూడనట్టే కదా టెలిగ్రామ్లోకి వెళ్ళి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని కొడితే టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ సెర్చ్లోకి వెళ్ళి టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అని కొడితే టెలిగ్రామ్ గ్రూప్లో కనిపిస్తాయి. సో అక్కడ చూడొచ్చు. ఓకే అండ్ మోస్ట్లీ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత పుస్తకాలు చదివే అక్కర్లా. కాంపిటేటివ్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్ ఈ బుక్ ఎనఫ్ అని అడుగుతున్నారు. అండ్ అది కూడా నేను ఏం చెప్తానంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్గా చూసినట్టయితే మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఓన్లీ బేసిక్స్ మాత్రమే టచ్ చేస్తున్నారు. ఏవైతే బేసిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉపయోగపడుతున్నాయి. సో ఆ బేసిక్స్ అనేవి ముఖ్యంగా మనం టార్గెట్ చేయాలి. ఏవైతే బేసిక్స్ ఉన్నాయో ఆ బేసిక్స్ అన్ని టార్గెట్ చేయాలి. అందుకోసం పుస్తకాలంతా చదివేకర్లా ఏదైతే ఇంపార్టెంటో అది చదివితే సరిపోద్ది. అక్కడే గైడెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆ గైడెన్స్ అనేది నా నుంచి మీకు కంప్లీట్గా ఉంటుంది. ఓకే సో టీబీబీఓ సిలబస్ అనేది ఇలాగే కంటిన్యూ చేస్తూ వెళ్దాం. అలాగే అటు సైడ్ ఏడబ్ల్యూ గురించి కూడా అడుగుతున్నారు. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఏడబ్ల్యూకి సంబంధించి సిలబస్ వీడియోస్ చేయట్లేదండి సార్ అని. సో అవి కూడా చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అనేది డ్రాయింగ్ సంబంధించిన మెటీరియల్ అనేది మార్కెట్లో అవైలబుల్గా లేదు కాబట్టి అది మీకు యాజ్ ఫార్ యాజ్ సూన్ పాసిబుల్ ఇచ్చేసిన తర్వాత మోస్ట్లీ కంటెంట్ మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం. దీని తర్వాత ఏ మెటీరియల్ కావాలి అంటే డ్రాయింగ్ మెటీరియల్ లేదంటే దేన్ని ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనేది నేను కమ్యూనిటీ పోల్ కండక్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవనట్టయితే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ ఇలాంటి పోల్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. యూ కెన్ కమాండ్ అంటే యూ కెన్ ఓట్. యువర్ ఓట్ ఈజ్ అవర్ పవర్. ఓకే యువర్ ఓట్ ఈజ్ అవర్ కంటెంట్. మీరు ఏదైతే ఓట్ చేస్తారో అదే మా కంటెంట్ ఉంటుంది. ఓకే అంటే మీరు నెక్స్ట్ ఏం కోరుకుంటారు, నా కమ్యూనిటీ అంతా ఏం కోరుకుంటారు అంటే రిగార్డింగ్ లెస్ ఆఫ్ ట్రెండ్ అనేది ఇప్పుడు ఏవో ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ చేసేస్తే వ్యూస్ వచ్చేస్తాయి. బట్ దాట్స్ నాట్ ద కేస్. మీకు ఏం కావాలి ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రిపరేషన్లో టైంలో ఉన్నప్పుడు ఏదైతే ఎగ్జామ్కి ఉపయోగపడుతుందో ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండాలి. సో అందుకని చాలామంది ఇంకోటి ఏంటంటే బయో వీడియో గురించి కూడా అడుగుతున్నారు. సో బయో వీడియో ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ నౌ. ఓకే మనం అంటే నేను చేస్తానని చెప్పాను
బట్ ఫర్దర్గా చేస్తాను. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్కి ఉన్న టైం అంతా ఎగ్జామ్ కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్దర్గా మన కమ్యూనిటీ గ్రో అయ్యే కొద్ది నేను ఖచ్చితంగా మా గురించి రివీల్ చెప్తాను. అంత అవసరం కాదని. బట్ మోస్ట్లీ నాకు ఏరియా నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఓకే, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైం అనేది ఈ ప్రిపరేషన్స్ టైం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ప్రిపరేషన్ టైం ఉందో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్గా నేనేం చెప్తాను, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్గా కానీ గవర్నమెంట్ జాబ్ ఈ నోటిఫికేషన్ టోటల్గా కానీ నేనేం చెప్తానంటే, ఈ నోటిఫికేషన్ టైం ఏదైతే ఉందో అది ఏదైతే గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ రాసే వరకు టైం ఉంటుందో అది వెరీ ప్రెషియస్ టైం, వెరీ ప్రెషియస్ టైం. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రతి స్టెప్లో కూడా నువ్వు క్వశ్చన్ చేసుకో, నేను చేసేది ఇప్పుడు నేను చేస్తున్న పని నాకు రేపొద్దున ఎగ్జామ్లో ఒక మార్క్ ఫెచ్ చేస్తుందా, నన్ను ఇంకొంచెం ఫాస్ట్గా బెటర్గా యాక్యురేట్గా ఇంప్రూవ్ చేసుకునేటట్టు చేస్తుందా లేదా అన్నది మాత్రమే క్వశ్చన్ చేసుకో. ప్రతి పని చేసేటప్పుడు దేర్ షుడ్ బి రిలాక్సేషన్. బట్ 2 to 3 hours మనకు ఉండేదే 8 to 9 hours ఆఫ్ స్టాండింగ్. అంటే మనకు ఉండే టైము డే టైము 8 to 9 hours పర్ఫెక్ట్గా మాట్లాడుకుంటే 12 hours అనొచ్చు. కానీ అన్నిటికీ తీసే ఫుడ్, కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఇట్లన్నిటికీ తీసేగా, ప్రిపరేషన్ బయటికి వెళ్ళడం, కొంచెం వాక్ చేయడం ఇవన్నీ తీసేగా 8 to 9 hours. 8 to 9 hours 3 to 4 hours అనేవి మన కోసం మనం ఇస్తున్నామో లేదా, మన ప్రిపరేషన్ కోసం ఇస్తున్నామో లేదని ప్రతి పని మనం క్వశ్చన్ చేసుకుంటాం. అండ్ మోస్ట్లీ రీల్స్ అనేవి మాత్రం ఆపేయండి. అంటే రీల్స్ చూడడం ఆపేయండి. ఇది మనకు తెలియకుండానే మోస్ట్ ఆఫ్ ద టైం కన్జ్యూమ్ చేసేస్తుంది. సో అదొక షార్ట్ ఎడిక్షన్లో తయారైంది. సో దాన్ని కూడా కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ప్రిపరేషన్. సో ఇవి మీరు అడిగిన కామన్ డౌట్స్ అన్నిటి క్లియరెన్స్. సో ఫర్దర్గా కూడా మనం పోల్స్ కండక్ట్ చేసుకుందాం, దాన్ని బట్టి ఇంకా సిలబస్ని ముందుకు తీసుకెళ్దాం. సో బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది అన్నారు, ఓకే ఇది స్టార్ట్ చేసినప్పుడు సో అంటే అసలు ఆన్లైన్లో ఎవరు చూస్తారు, ఫ్రీగా పెడితే క్లాసెస్ ఎవరైనా చూస్తారా లేదా, ఇలా చాలామంది వస్తారు. సో చాలామంది అన్నారు. బట్ రిమెంబర్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ద రియల్ ప్యాషన్ టువర్డ్స్ యువర్ గోల్, నోబడీ స్టాప్స్. నేను అదే నమ్ముతాను. సో ఇక్కడ ఎవరేమన్నా కానీ మనం అనిపించింది చేసేయాలి. తర్వాత రిజల్ట్స్ని, కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఆర్ యూ రెడీ టు చేజ్ యువర్ గోల్స్, చేజ్ యువర్ డ్రీమ్స్ విత్ అస్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ once again very thank you for 1100 subscribers. We are a family of 1100 now. Our strength become 1100. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్గా కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని, ఒకవేళ నా ఛానల్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కనుక, నాకు వీడియోస్ మీరు చూసి నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కంటెంట్ అనేది యూస్ఫుల్గా అనిపిస్తుంది కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.